రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓ కళాశాల వద్ద కేక్ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ టీజీపీఎస్సీ ద్వారా 2023లో రాత పరీక్షలు నిర్వహించి 2024 మెరిట్ జాబితా ఇచ్చి అక్టోబర్లో తుది ఫలితాలు విడుదల చేశారని అన్నారు. కానీ ఇప్పటి వరకు నియామక పత్రాలు అందచేయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం టీఎస్సీని నిర్వహించి 55 రోజుల్లోనే నియామక పత్రాలను అందజేసి ఇది నిరుద్యోగులను ఆదుకునే ప్రభుత్వాన్ని నిరూపించుకుందని అన్నారు. జూనియర్ లెక్చరర్లకు ఎంపికైన తమను కూడా వీలైనంత తొందరలో నియామక పత్రాలను అందచేయాలని సీఎం రేవంత్ రెడ్డి వారు విజ్ఞప్తి చేశారు. మరి ఇది జూనియర్ లెక్చరర్ 1392 జూనియర్ లెక్చరర్ అభ్యర్థుల తరపున వారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారు పూనుకున్నటువంటి విద్యారంగ ప్రక్షాళనకి ఏ విధంగానైతే పూనుకున్నారో ఇంటర్మీడియట్ విద్యలో కూడా బలోపేతం చేసే విధంగా 1392 మంది జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు వారి కృషి అందించడానికి రెడీగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి బర్త్డే సందర్భంగా ఈ రోజే మేము అపాయింట్మెంట్ ఆర్డర్ కుంటామని ఆశించడం జరిగింది. వివిధ వాటికల్లో కూడా రావడం జరిగింది. కానీ ఏ కారణాల రీత్యానో మరి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవాళ రాలేదు. అయినా కూడా మేమేమీ నిరాశ చెందట్లేదు. మాకు అతి తొందరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాము. కావున మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 1392 మంది జిఎల్ అభ్యర్థులు మీ దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి